హాయ్ ఫ్రెండ్స్, ఇవాటి ఈ వీడియోలో ఇటీవలి జిహెచ్ఎంసీ లో కలిసిన ఓఆర్ఆర్ పరిధి వరకు ఉన్న కొత్త మున్సిపాలిటీలతో సహా జిహెచ్ఎంసీ హౌస్ ట్యాక్స్ లేదా ప్రాపర్టీ ట్యాక్స్ ని ఆన్లైన్ లో మనమే ఎలా కట్టుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. దయచేసి లైక్ చేయండి. సో దీనికోసం మీ ఫోన్ లోని క్రోమ్ బ్రౌజర్ ని ఓపెన్ చేసి సెర్చ్ లో జిహెచ్ఎంసీ హౌస్ ట్యాక్స్ పేమెంట్ అని టైప్ చేస్తే పైన వెబ్సైట్ చూపిస్తుంది, లేదా లింక్ డైరెక్ట్ డిస్క్రిప్షన్ లో ఉంది, చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు సైట్ ఓపెన్ అయ్యాక మెయిన్ విండోలో రెండు విధాలుగా లాగిన్ కావచ్చు. ఒకటి పిటిఐ అంటే పదంకెల ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నంబర్. ఇది మీరు ఇది వరకు కట్టిన మాన్యువల్ లేదా ఆన్లైన్ తాలూకు రిసిప్ట్ పై రాసి ఉంటుంది. ఒకవేళ తెలియకుంటే ఇక్కడ నో యువర్ పిటిఐ నంబర్ అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేస్తే విండో ఓపెన్ అవుతుంది. ఇందులో ఫస్ట్ మీ సర్కిల్ ని సెలెక్ట్ చేసుకొని పక్కన మీ మొబైల్ నంబర్ ని ఎంటర్ చేసి కింద చూపిస్తున్న 3 ఆప్షన్లలో ఏదన్నా ఒక దాంట్లో మ్యాచ్ అయ్యే డీటెయిల్స్ హౌస్ నంబర్ ని ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే కింద పిటిఐ నంబర్ వచ్చేస్తుంది. నోట్ చేసుకొని ఇక్కడ ప్రాపర్టీ ట్యాక్స్ లో ప్రాపర్టీ ట్యాక్స్ పేమెంట్ ని సెలెక్ట్ చేస్తే బ్యాక్ వచ్చేస్తాం. ఇందులో ఆ పిటిఐ నంబర్ లేదా మీ ప్రాపర్టీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఓటీపీ అడుగుతుంది. ఎంటర్ చేసి కింద సబ్మిట్ చేస్తే మీ హౌస్ డీటెయిల్స్ తో పాటు మీరు పే చేయాల్సిన డ్యూ అమౌంట్ కింద చూపిస్తుంది. ఇందులో మీరు ఇది వరకు కట్టిన రిసిప్ట్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో వన్స్ పే చేయాల్సిన అమౌంట్ చెక్ చేసుకొని ఇక్కడ పేమెంట్ గేట్వే ని సెలెక్ట్ చేసి కింద ప్రొసీడ్ టు పేమెంట్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ పేమెంట్ కన్ఫర్మేషన్ కోసం మీకు తెలిసిన నంబర్ ని ఎంటర్ చేసి కంటిన్యూ చేయండి. ఇందులో పేమెంట్ టైప్ లో కార్డ్ లేదా యూపీఐ ని సెలెక్ట్ చేస్తే క్యూఆర్ కోడ్ జనరేట్ అయి చూపిస్తుంది. పే చేయండి. వన్స్ అమౌంట్ డిడక్ట్ అవ్వగానే మీరు పే చేసిన అమౌంట్ తాలూకు ట్యాక్స్ రిసిప్ట్ జనరేట్ అయి చూపిస్తుంది. కావాలంటే బ్యాక్ వెళ్ళి రిసిప్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతే. సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై హింద్.